సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. జైలర్ 2 పై నెల్సన్ దిలీప్ కుమార్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడా? ఇస్తున్న అప్డేట్స్ పూనకాలు పుట్టిస్తున్నాయా? ఈసారి గెస్ట్ రోల్లో ఆ స్టార్ హీరో ఫిక్స్ అయిపోయాడా? రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ కాబోతోందా? నెల్సన్ స్ట్రాటజీ అదేనా? రజనీకాంత్ పనైపోయింది, ఇక రెస్ట్ తీసుకోవచ్చంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్లో సెకండ్ హయ్యర్ గ్రాజర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూనిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సినిమాను ప్రమోట్ చేశారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ చూసిన మూవీ లవర్స్ రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జైలర్లో క్యామియోస్తో సినిమాను పీక్స్ కు తీసుకెళ్లాడు నెల్సన్. శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ లాంటి 3 ఇండస్ట్రీల స్టార్లను రంగంలోకి దింపి కోట్లు కుమ్మరించేలా చేసిన డైరెక్టర్ ఈ సీక్వెల్లో కూడా బాలకృష్ణను తీసుకురాబోతున్నట్లు గట్టిగానే బజ్ నడుస్తోంది. జైలర్ సీక్వెల్ పై అంచనాలు డబుల్ అయ్యేలా చేస్తున్నాడు. ఇస్తున్న అప్డేట్స్ అలాంటివి. మరి మొన్న అనౌన్స్మెంట్ టీజర్ వదిలితే రీసెంట్లీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. బిహైండ్ ది సీన్స్ వీడియో పూనకాలు తెప్పిస్తుంది. అనిరుద్ మరోసారి మ్యాజిక్ చేసేటట్లుగానే కనిపిస్తోంది. ఈసారి పక్కా 1000 crore టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నట్లు ఉన్నాడు నెల్సన్. అందుకే ఫస్ట్ నుండి ఇటువంటి మార్కెట్ స్ట్రాటజీలను అప్లై చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సంక్రాంతికి హిట్స్ పడగానే హీరోల గురించి డిస్కషన్ జరుగుతుంది. కానీ పోటీ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా డేరింగ్ గా బిజినెస్ చేస్తున్న నిర్మాతల గురించి ఊసే ఉండదు. అలా చర్చించుకోవాలంటే దిల్ రాజు పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. ప్రొడ్యూసర్లందు దిల్ రాజు వేరయ్యా అన్నట్లుగా ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకొని అసలు సిసలైన హీరో అయ్యాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. పొంగల్కొచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేసిన దిల్ రాజు ఏ సంక్రాంతికి ఏ సినిమాలతో వచ్చాడో చూద్దామా? డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్ గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదలలేదు. ఈ సంక్రాంతికి 3 హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు ఓ పొంగల్లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో స్టార్ట్ అయిన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్కు సినిమాను తీసుకొచ్చి సక్సెస్ అవుతున్నాడు. 2014 సంక్రాంతి బరిలో దిగిన మల్టీ స్టారర్ ఎవడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2017లో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతిని తీసుకొచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. 2019లో F2ని దింపి మరో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. పెద్దోడితో హిట్ కొట్టాక చిన్నోడు మహేష్తో సరిలేరు నీకెవరు తీసి అప్పటి వరకు చూడని కలెక్షన్లు చూశాడు దిల్ రాజు. GMB, AK ఎంటర్టైన్మెంట్లతో కలిసి సక్సెస్ షేర్ చేసుకున్నాడు. టాలీవుడ్లో సక్సెస్ రేషియో మెయింటైన్ చేస్తున్న దిల్ రాజు 2022 పెద్ద పండగకు రౌడీ బాయ్స్ తీసుకొచ్చాడు. బ్రదర్ శిరీష్ కొడుకు ఆశీష్ రెడ్డిని వెండి తెరకు పరిచయం చేశాడు. ఇదొక్కటే సంక్రాంతి రేస్లోకి వచ్చి యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఏకైక ఓన్ బ్యానర్ సినిమా. 2023లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇళయ దళపతి విజయ్తో వారీసును పొంగల్ రేస్లో దింపి తెరంగేటర్లోనే అదరగొట్టేశాడు. ఇక ఈ ఫెస్టివల్ కు ఏడాది ఒకటి కాదు 3 సినిమాలతో మెప్పించాడు. 2025 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్లో గేమ్ చేంజర్, సంక్రాంతికొస్తున్నాం సినిమాలే కదా వచ్చాయి అనుకోవచ్చు. డాకు మహారాజ్ నైజాం హక్కులను తీసుకుని డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈ ఫెస్టివల్ కు త్రిబుల్ ధమాకాను ఎంజాయ్ చేశాడు. అందులోనూ సంక్రాంతికొస్తున్నాం ఊహించని విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్. అలా దిల్ రాజు సంక్రాంతి రియల్ హీరోగా మారారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు కాదు 3 పిట్టలు బిషానా సర్దుకోవాల్సిన సిచ్యువేషన్ కోలీవుడ్ లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్పోన్ కొన్ని సినిమాల భవిష్యత్తుని తారుమారు చేసింది. బిగ్ హీరోస్ మధ్య కోల్డ్ వార్ నడిచేలా చేసింది. ఇంత కన్ఫ్యూజన్ కి, క్లమ్జీనెస్ కి కారణమైన మూవీ ఏంటి? ఏం చేస్తుంది? కంగువా తర్వాత తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా నిలిచింది అజిత్ విదాముయర్చి. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లం సాల్వ్ కావడంతో ట్రైలర్ తో పాటు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజీజ్ తిరుమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న విదాముయర్చిలో త్రిష, అర్జున్ సర్జా, రెజినా కసాండ్రా మెయిన్ లీడ్స్. ఈ సినిమా పోస్ట్ పోన్ కొన్ని సినిమాలకు తలనొప్పిగా మారింది. దుబాయ్ కార్ రేస్ లో గెలిచి హీరో అయ్యాడేమో కానీ అజిత్ కో యాక్ట్రెస్ విషయంలోకి వచ్చేసరికి నెగిటివ్ అయ్యాడు. అనుకున్న టైంకి సినిమాను దించడంలో ఫెయిల్యూర్ కావడంతో మిగిలిన హీరోల సినిమాలపై ఎఫెక్ట్ చూపించింది. చియాన్ విక్రమ్ అప్ కమింగ్ యాక్షన్
యాక్షన్ థ్రిల్లర్ వీరా ధీరా శూరన్ 2 సంక్రాంతికి రావాలనుకుంటే పొంగల్కు వచ్చేస్తున్నానంటూ విధాముయర్చి డప్పు కొట్టడంతో విక్రమ్ తప్పుకోవాల్సిన పరిస్థితి. అజిత్ రాలేదు, చియాన్ రాకపోవడంతో ఫెస్టివల్ సీజన్ కళతప్పింది. ఇక జనవరి ఎండింగ్ లో వద్దామని ఫిక్స్ అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ పై ఖర్చు వేశాడు రేసర్ కమ్ హీరో అజిత్. నెక్స్ట్ మంత్ 6న విధాముయర్చిని దింపుతున్నాడు. క్లాషెస్, థియేటర్ ఇష్యూస్ కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుందని చియాన్ మార్చికి షిఫ్ట్ అయ్యాడని కోలీవుడ్ ఇన్నర్ టాక్. విక్రమ్ సంగతిలా ఉంచితే అజిత్ కు మరో హీరో మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అతడే స్టార్ హీరో ధనుష్. మేనల్లుడు పవీష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ నిలవుకు ఎన్మేల్ ఎన్నాడి కోబం వ్యాలంటైన్స్ వీక్ ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 6న రావాలనుకున్నారు. కానీ విధాముయర్చి అదే డేట్ కు రావడంతో ప్రీ పోన్ కు సిద్ధమైనట్లు బజ్ నడుస్తోంది. నీక్ జనవరి ఎండింగ్ లేదా పోస్ట్ పోన్ కూడా అవ్వొచ్చునని సినీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇదే కాదు, ఫిబ్రవరిలో రావాలనుకున్న ధనుష్ పాన్ ఇండియన్ మూవీ కుబేరా కూడా జూన్ లేదా జూలైకి షిఫ్ట్ అయిందని సమాచారం. క్రిస్మస్ సీజన్ ముగిసిపోయింది. సంక్రాంతి ఫెస్టివల్ హడావిడి కంప్లీట్ అయిపోయింది. సినీ సందడి అంతా ఇక్కడే అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంట్రెస్టింగ్ పోటీ జనవరి ఎండింగ్ కి సిద్ధం చేసింది మాలీవుడ్. ఇద్దరు స్టార్స్ జస్ట్ వీక్ గ్యాప్ లో తలపడుతున్నారు. థియేటర్స్ ని షేక్ చేసేందుకు వస్తున్న హీరోస్ ఎవరో చూద్దామా. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ 1 వీక్ గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర వార్ కి ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. బ్రహ్మయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. జనవరి 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై హీరోనే నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి బడా బడ్జెట్ మూవీ బరోజ్ తో ఆడియన్స్ ని పలకరించారు మోహన్ లాల్. బరోజ్ ఫ్లాప్ తో హీరోగానే కాకుండా దర్శకుడిగా చేతులు కాల్చుకున్న ఈ కంప్లీట్ స్టార్ ఈసారి తుదరంతో వస్తున్నాడు. ఫక్తు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో శోభన నటిస్తోంది. 11 ఏళ్ల తర్వాత ఈ హిట్ పేర్ మళ్లీ జతకడుతోంది. తరుణ్ మూర్తి దర్శకుడు. జనవరి 30న తుదరం సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు మోహన్ లాల్. మాల్కోటి బాలివ్, బరోజ్ ఫ్లాప్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు కంప్లీట్ స్టార్. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూస్తున్న మమ్ముటికి కూడా డొమినిక్ ద లేడీ పర్స్ కీ మూవీ. జస్ట్ వారం గ్యాప్ లో వస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరు విన్ అవుతారో, మమ్ముటి హ్యాట్రిక్ హిట్ అందుకుంటారా, మోహన్ లాల్ ఫ్లాప్ల నుండి తుదరం గట్టెక్కిస్తుందా, వెయిట్ అండ్ సీ. కబీర్ సింగ్ తో బాలీవుడ్ కల్ట్ హీరోగా మారిన షాహిద్ కపూర్ మరోసారి సౌత్ ఇండియన్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడా? మరోసారి పవర్ఫుల్ రోల్లో యంగ్ హీరో కనిపించబోతున్నాడా? ఆ సినిమాను ప్రేరణగా తీసుకొని దేవా తెరకెక్కుతుందా? ఫక్తు కమర్షియల్ మూవీ కాబోతుందా? హావ్ ఎ లుక్. షాహిద్ ని బాయ్ నెక్స్ట్ డోర్ నుంచి కమర్షియల్ హీరోగా చేంజ్ చేసింది కబీర్ సింగ్. విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి కల్ట్ హిట్ ఇచ్చాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ బ్లాక్ బాస్టర్ హిట్ తో సౌత్ దర్శకులపై నమ్మకాన్ని పెంచుకున్నాడు షాహిద్. అంతకుముందే ప్రభుదేవ యాక్షన్ జాక్సన్ తో జస్ట్ కామియో అపియరెన్స్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. కబీర్ సింగ్ ఇచ్చిన ఐడెంటిటీతోనే వెంటనే మరో టాలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు షాహిద్. జెర్సీ బెడ్స్ కొట్టడంతో కాస్త గ్యాప్ ఇచ్చి మరొకసారి సౌత్ ఇండియన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడు. ఈసారి మాలీవుడ్ డైరెక్టర్ ఆండ్రూస్ కు దేవాతో ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో షాహిద్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. జనవరి 31న థియేటర్లోకి వస్తున్న దేవాలో పొడుగుకాల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్లాసిక్ మూవీ దేవాకు ఇన్స్పిరేషన్ గా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఫక్త్ కమర్షియల్ బొమ్మగా కనిపించబోతుంది. 85 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాతో షాహిద్ కు రోషన్ ఆండ్రూస్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడా? కబీర్ సింగ్ రికార్డులు తిరగరాయిస్తాడా అనేది చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.